ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో, ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. తిరిగి మళ్ళీ ఇప్పుడున్నటువంటి పార్టీని అధికారంలో రాకుండా చేయాలనే కార్యక్రమంతో వీళ్ళు ఇప్పుడు జరుగుతున్న జాతీయ జనసేన పార్టీ అనేది నిస్సందేహంగా నా ఉద్దేశం ప్రకారం, నా ఉద్దేశం ఏంటంటే ప్రపంచానందరికీ తెలిసిందే, తెలుసు కదా ఆ పార్టీ ఏపీ అధ్యక్షులు కోనింటి పవన్ కళ్యాణ్. అవును, కావాలనే అది ఇప్పుడున్న అధికార పార్టీ పెట్టిందనేది సుస్పష్టం. దాని గురించి మనం ఎలాంటి సందేహాలు కూడా ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇప్పుడు రెండో పార్టీ వచ్చేసరికి మీరు అన్నట్టు ఈ జేడీఎఫ్ వచ్చేసరికి జనసేన డెవలప్మెంట్ ఫోరం కింద వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు వీరాభిమానులు పెట్టుకున్నటువంటి పార్టీ. ఇప్పుడు వీళ్ళందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి మేలు చేస్తున్నారా, నష్టం చేకూరుస్తున్నారా? దానివల్ల ఆయన యొక్క ఇప్పుడు నాకు తెలిసినంత వరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ఇప్పుడున్న వాళ్ళల్లో చూసుకుంటా ఉంటే ఈ చిత్ర పరిశ్రమలో అగ్రకథానాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు ఆయన మామూలుగా జనంలోకి వెళ్తే వాళ్ళని అదుపు చేయడం కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి, అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. సరే, రాజకీయంగా వాళ్ళు నిలదొక్కలేకపోయారా లేదా అనేది చాలామందిని చూసాము. ఇవాళ ఏం కొత్త ఏం కాదు, ఆయనకు వయసు ఉంది, ఆయన ఒక పోరాట పందాన్ని ఎన్నుకున్నాడు, ఒక మార్గాన్ని ఎన్నుకున్నాడు, చాలా విస్పష్టంగా చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వీళ్ళ వల్ల ఏం జరుగుతుందనేది చూసుకుంటా ఉంటే మనకి నిస్సందేహంగా ఇది పవన్ కళ్యాణ్ గారికి ఇబ్బందికరమైనటువంటి పరిణామమే. ఇది అధికార పార్టీ చేస్తున్నటువంటి ఎత్తుగడ, అందులో సందేహం కూడా ఏం లేదు. కాకపోతే నా ఉద్దేశం ప్రకారం నేను ఒకటి చెబుతున్నానండి, చాలా విస్పష్టంగా చెప్పగలను నేను దీన్ని. ఇలాంటి సంబంధించిన వరకు జాతీయ ఎన్నికల కమిషన్ వారు దీన్ని అనుమతించకూడదు, ఏ పార్టీ వాళ్ళకైనా సరే. ఇక్కడ అంటే మీ డెమోక్రటిక్ స్పిరిట్కి వ్యతిరేకంగా ఎలక్షన్ కమిషన్ వెళ్ళలేదు కదా? కాదు ఇక్కడ ఒక పార్టీ ఇప్పుడు 5 పేర్లు చెప్పమంటుందండి. వీళ్ళు దేంతో వెళ్ళారు? జై జనసేన అని పేరు కూడా పెట్టుకున్నారు, దాన్ని డినై చేసింది. జాతీయ జనసేన దానికి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. వీళ్ళు దే గోబై దాంట్లో ఏముందో దాని బైలాస్ను బట్టే పోతున్నారు వీళ్ళు. ఏముందండి, ఇవాళ రేపు పార్టీ పెట్టుకోవడానికి 25 నుంచి 30 లక్షల్లో, అంటే 4-5 నెలల క్రితం, ఇప్పుడంటే 50 లక్షలు అవుతుంది. కరెక్ట్గా 3 నెలల ముందర ఉన్నట్టు బ్యాక్ డేట్ తోటి చేయించే కార్యక్రమాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ దానికి కూడా ప్రొసీజర్ ఉంది. మళ్ళీ ఆ ప్రొసీజర్ ఫాలో అవుతూ 25-30 లక్షలు ఖర్చు పెట్టుకొని పార్టీ పెట్టేస్తున్నారు. అంటే చాలా వరకు నార్త్ ఇండియాలో చూస్తే కనుక ఆ టైంకి బీఫార్మ్లు అమ్ముకోవడానికి ఇలాంటి కుక్కమూతి పెందులు పుట్టుకొస్తాయన్నమాట. ఎన్టీ రామారావు గారి పరిభాషలో చెప్పాలంటే ఇవి పుట్టుకొస్తాయి. బట్ ఇక్కడ చూడండి, కరెక్ట్గా జన అనేది ముందర పెట్టుకున్నారు. వీళ్ళ గ్లాస్ అయితే వాళ్ళు ఏం పెట్టారు? బకెట్ పెట్టారు. మీరు ఈవీఎంల దగ్గరికి వెళ్ళేప్పటికీ అది గ్లాసు బకెట్ పోలిన చిన్న గుర్తులు కాబట్టి పోలినట్టుంటాయి. కొద్దిగా ఇన్నోసెంట్ ఓటర్స్ దాన్ని ప్రెస్ చేసే అవకాశం ఉంది. అందుకని కూకట్పల్లిలో జాతీయ జనసేనకి 1800 ఓట్లు వచ్చినాయి. సో ఇది ఇప్పుడు జరుగుతున్నది మ్యాసివ్ మ్యాండేట్ కాదు, డెసిసివ్ మ్యాండేట్ ఈసారి జరగబోయేది. ఎందుకంటే ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కాబట్టి ఈ డెసిసివ్ మ్యాండేట్లో ఒకసారి ఈ 1000-1500 కూడా మ్యాటర్, గెలిచే వాళ్ళు ఓడించడం నిస్సందేహంగా అండి. ఇప్పుడు మన అనకాపల్లి చూసుకుందాము, 9 ఓట్లతోటే కదా గెలిచింది ఆ రోజు కొణతాల రామకృష్ణ గారు. అలాగే మరి ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఓడిపోయింది 129 ఓట్లతో, ఆయన ఓడిపోవడం కూడా జరిగింది. మొన్న మంగళగిరిలో ఆ రోజు చిరంజీవి గారు ఓడిపోయింది రామకృష్ణారెడ్డి గారి మీద, చూసాం మనం తక్కువ సంఖ్యలోనే. మరి ఇవన్నీ చూసుకున్న తర్వాత దీని ప్రభావం ఎంతో కొంత ఉంటుంది కదా. నేను అనేది ఏంటంటే 12 ఓట్లు అదే. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఇక్కడ ఒక రాజకీయ పార్టీలకి వాళ్ళ విధి విధానాలకు సంబంధించి ఎన్నికల కమిషన్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు అప్పచెబుతారు. అప్పచెప్పుడు నేను అనేది ఏంటంటే ఇలాంటి పోలినివి అనుమతించకూడదు అనేది వాళ్ళు పెట్టుకోవాలి, సాంప్రదాయం కాదు ఇది. లేకపోతే మీరన్నట్టు ఎన్నికల నిబంధనలు కాకపోవచ్చు, కానీ ఈ రోజున్న పరిస్థితుల్లో దీన్ని అడ్డం పెట్టుకునే కదా ఇలాంటివి జరుగుతున్నాయి. అది మనం ఎట్లా యాజ్ ఇట్ ఈస్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోలేదు కాబట్టి దేర్ షుడ్ బి ఎ లెజిస్లేషన్, పార్లమెంట్లో చట్టం రావాలి. అది అంటే ఏదైనా కూడా సైంటిఫిక్గా వెళ్ళాలి కాబట్టి పార్లమెంట్కి చట్టం చేసి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అధికారాలు దఖలుపరిచింది అనుకోండి, మీరు చెప్పింది సాధ్యమవుతుంది. అవును, అంటే వీళ్ళు కూడా దాన్ని మీరు ఇట్లా అది కాదు అని చెప్పాలి కదా అని నేను అంటున్నాను. సాధ్యమైనంత వరకు డిస్కరేజ్ చేస్తుంది. బట్ అది కూడా ఎండ్ ఆఫ్ ద డే ఒక పొలిటికల్ పార్టీ వచ్చి పెట్టుకుంటామంటే డినై చేయలేని పరిస్థితి. అది వద్దంటాం ప్రజాస్వామ్యానికి విరుద్ధం అండి. ఈరోజు జరుగుతుంది చూసుకుంటామంటే ఈరోజు ఆయన అంత స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని అవగాహన చేసుకొని, పిల్లల భవిష్యత్తును ఆలోచించుకొని, యువత భవిష్యత్తును ఆలోచించుకొని, పురోగతి కోసం ఆయన ఒక మెట్టు దిగి తెలుగుదేశం పార్టీ వాళ్ళతో కలిసి చేయాలని ముందుకెళ్తున్నప్పుడు అభిమానులుగా చెప్పుకునేవాళ్ళు. ఇదైతే నిస్సందేహంగా జాతీయ జనసేన పార్టీ అనేది అధికార పార్టీ సృష్టించింది. మీరు ఎవరు గమనించారు లేదో, వాళ్ళ అడ్రస్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లోకి వెళ్ళి నేను తీసుకున్నా. హైదరాబాద్ అడిక్మేట్ నల్లకుంట ఏరియాలో ఆ పార్టీ ఆఫీస్ అడ్రస్ ఉంది. ఎక్కడ కాంటాక్ట్ నెంబర్ ఇవ్వాలో ఒక మెయిల్ ఐడి ఇచ్చారు.
ఆసక్తి గల వాళ్ళు తెలంగాణ పార్లమెంట్ ఎలక్షన్స్లో కూడా కంటెస్ట్ చేయడానికి తమకు దరఖాస్తులు పంపుకోవచ్చని కూడా చెప్పారు. చూశానండి. సో నాగేశ్వరరావు గారట జాతీయ అధ్యక్షులు, ఏపీ అధ్యక్షులు కోనేటి పవన్ కళ్యాణ్ గారు. అవునవును. నాకు ఇది చూస్తుంటే పరశూరి నుంచి కంటెస్ట్ చేసినప్పుడు దగ్గుబాటి వెంకటేశ్వర గారి పేరుతో ఒక 4-5 దగ్గుబాటి వెంకటేశ్వరరావు నుంచో పెట్టారు. అవును, చూశారు కదా. అంటే వైస్ వర్స రెండు వైపులా అన్ని వైపులా జరుగుతోంది ఇది. అండ్ ఈ పవన్ కళ్యాణ్ ఏమో ఆ పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ నుంచి ఉంటే అక్కడ నుంచి ఉంటారు తిన. ఇప్పుడు అదేనండి నేను చెబుతుంది. ఇప్పుడు హనుమంతుడి బలం హనుమంతుడి గారికి తెలియదు, వేరే వాళ్ళు చెప్పాలి. చెబితేనే ఆయన ఉప్పింగిపోయే బలాన్ని చూపిస్తాడు. పవన్ కళ్యాణ్ గారి బలం ఆయనకి స్పష్టంగా తెలియదు, వాస్తవంగా నేను చెబుతుంది.